నీళ్లతో నింపితివి, ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో నాచితివి. స్తోత్రం నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో నాచితివి. స్తోత్రం దేవునికి స్తోత్రం. ఎలోహిం ఛానల్ వారికి, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట వందనములు చెల్లిస్తున్నాను. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడానికి స్తోత్రాలయ్యా. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. నా నోట నీ మాట, నా హృదయంలో నీ వాక్యం ఉంచండి. జ్ఞానము కలిగిన నోరు తెరిచేవాడిగా, కృపగల ఉపదేశం బోధించేవాడిగా ఉంచండి. వింటున్న ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో వాక్యాన్ని నింపండి. హృదయం అనే పలక మీద వాక్యాన్ని వ్రాసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని, మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకోమని, నీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లునట్లుగా నా ద్వారా మీరు మాట్లాడుకోండి. యేసయ్య శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని కూడా, ప్రభువులో ఉండి కూడా చాలామంది కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, లేమిలు, ఆపదలు, వ్యాధులు, బాధలు, చీకటి శక్తుల చేత పీడింపబడము,
ఇలా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారందరూ ఈరోజు ఈ వాక్యము ద్వారా బలపరచబడుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నందు సమస్త ఆశీర్వాదాలు, సమస్త దీవెనలు, ఆరోగ్యము, ఆయుష్, కాపుదల సమస్తము ఉన్నవి. ఈ రోజున మనం కూడా చాలా శ్రమలలో, ఇరుకులలో వెళ్తున్నాం. అదేమంటే వాక్యాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకొని, శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదంటున్నాడు. అవును, కానీ ఆ శ్రమలో నువ్వు నిలబడగలిగితే, ఆ శ్రమలో నీవు ప్రభు మీద ఆనుకొనగలిగితే, ఆ శ్రమ తర్వాత వస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదాలను గురించి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చిన తర్వాత ముందైనా శ్రమ వచ్చిద్ది, తర్వాత అయినా శ్రమ వచ్చిద్ది. ఆశీర్వాదానికి ముందైనా, ఆశీర్వాదానికి తర్వాత అయినా ఖచ్చితంగా శ్రమలు వస్తవి. ఆ శ్రమలు కూడా నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు బలపరచడానికి, ఆయన రాజ్యానికి వారసుడుగా సిద్ధపరచడానికే. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును నమ్ముకున్న మనము అనేకులము నిద్రమత్తులై మేల్కొనలేక, సోమరపోతులుగా, తిండిపోతులుగా ఉండి ప్రార్థించలేక, ప్రభు పాదాలు పట్టుకోలేక చాలామంది నష్టపోతున్నాడు. సాతాను కబంధహస్తాలలో చిక్కుకుపోతున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూసుకుంటే, సంసోను దెలీలా తొడ మీద నిద్రపోవడం వల్ల, ఒక నాజీరు చేయబడిన వాడు, ఒక ప్రతిష్ఠితుడు, దేవుడే ప్రత్యేకంగా ఇశ్రాయేలుల రక్షణకై ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన దానిని మరచి ఒక వేశ్య ఒడిలో పడుకోవడం వల్ల, నిద్రించడం వల్ల ఆయన తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నది గాక, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో ఎవరికి లేనంత బలాన్ని సంసోనుకి దేవుడిస్తే, కేవలము 5 నిమిషాల సంతోషాల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీర వాంఛల కొరకు పడుకొనకూడని చోట వెళ్ళకూడని స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన కళ్ళు ఓడబెడికించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా చాలామందిని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, కాపుదలను ఉంచినప్పటికీ, నిత్య రాజ్యాన్ని మనకి ఇచ్చినప్పటికీ, ఆయన దూతలు ఆయన మనకు కావలి ఉంచినప్పటికీ, ఆయన వేసిన కంచె ఉన్నప్పటికీ దానిని దాటుకొని మనమే మన చేతులారా కష్టాల్లో, నష్టాల్లోకి వెళ్తున్నాము. అలాగే ఇశ్రాయేలీల ప్రజల మీద మొట్టమొదటిగా సౌలును దేవుడు ప్రేమించి అభిషేకించి రాజుగా చేస్తే, ఆయన చేసిన పని కూడా అదే. దేవుని బిడలారా, యుద్ధం చేయాల్సిన వాడు ఎందు నిమిత్తం వచ్చాడో మరిచిపోయి, ఆయన నిద్రించడం వల్ల ఆయన ఆయుధాలను దావీదు గారు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజున మన ఆయుధాలను, మన ఆత్మీయ జీవితం, భక్తి జీవితంలో మనకు దేవుడిచ్చినటువంటి సాతాన్ని ఎదిరించే ఆయుధాలు కానీ, శ్రమలను ఎదుర్కొనే శక్తి కానీ, ఓర్పు కానీ, సహనం కానీ, ఇవన్నీ కూడా భక్తి జీవితంలో మనం పోగొట్టుకుంటున్నాము. అధికంగా నిద్రించడం వల్ల చాలా నష్టపోతున్నాము. నువ్వు ఎప్పుడైతే నిద్ర మేలుకుంటావో అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మీ మీద ప్రకాశిస్తాడు. అలాగే భక్తుడు యోనా గారు కూడా వాడ అడుగు బాగానే నిద్రించడం వల్లనే ఆయన సముద్రంలో పడవేయబడడం, చేప కడుపులోకి వెళ్ళడం, సముద్రపు గర్భంలో ఉండి ప్రార్థించడం, ఇది మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడలారా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించుకోకుండా, దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించుకోకుండా, ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నామని మొక్కుబడిగా చేస్తున్నటువంటి మన భక్తి జీవితము మనల్ని కష్టాల పాలు, నష్టాల పాలు చేస్తుంది. సంసోనుని నష్టపరిచిన ఆ నిద్ర, సౌలును నష్టపరిచిన ఆ నిద్ర, యోనాను నష్టపరిచిన ఆ నిద్ర, ఇప్పటికైనా ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే మేలుకో. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుని బిడలారా, నువ్వు మెలకువగలిగి ప్రార్థన చేసే అనుభవంలో లేకపోవడం వల్లే నీ కుటుంబము విడిపోతుందేమో, నీ కుటుంబంలో వ్యక్తులను కొంతమందిని తాగుబోతులుగా, వ్యభిచారులుగా చేస్తుందేమో, తిరుగుబోతులుగా చేస్తుందేమో, మాట విననివారిగా చేస్తుందేమో, కుటుంబాలు, కట్టబడిన కుటుంబాలు సైతం విడిపోయే పరిస్థితి, భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్య, మామ అల్లుళ్ళ మధ్య, ఇలాగే ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు క్రైస్తవ జీవితాలు అనుభవిస్తున్నాయి.
వ్యాపారాలు ఎక్కడ పెట్టినా నష్టమే, ఏ పనిలో చేయబెట్టినా నష్టమే, ఏ ఉద్యోగం వలన కూడా నీకు సంతోషం లేదు. ఒకవేళ ఉద్యోగం వ్యాపారం పని చేస్తున్నప్పటికీ తగినంత ఆదాయం రాక ఇంకా అప్పుల పాలు హాస్పిటల్ పాలు అయిపోతున్నాయేమో ఈ డబ్బంతా. దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నారు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇకనైనా నువ్వు నిద్ర మేలుకోగలిగితే, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయగలిగితే నా యేసుక్రీస్తు ప్రభువారి ప్రకాశము, ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన అగ్ని నీ మీద ప్రకాశించింది. తద్వారా సమస్త కీడుల నుంచి తప్పించబడతావు, సమస్త నష్టం నుంచి తప్పించబడతావు, అలాగే వ్యాధి నుంచి స్వస్థపరచబడతావు, అలాగే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించబడతావు. జీవము కలిగిన దేవుడు ఇది మొదలుకొని నీవు నిద్ర మేలుకొనడం ద్వారా నా దేవుడు నిన్ను దీవించునుగాక, నా యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను తలగా చేయునుగాక, నా దేవుడు నిన్ను పైవాడిగా ఉంచునుగాక, నా దేవుడు నిన్ను ఇచ్చేవాడిగా ఉంచునుగాక, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా దేవుడు సకల ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. నీ కుటుంబం కట్టబడునుగాక, నీ వ్యాపారాలు ఉద్యోగాలు దీవించబడునుగాక, నీ బిడలు నీ కుటుంబం సమాధానముగా ఉండునుగాక, నీ కుటుంబానికి రక్షణానందం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలపరచడానికి, నిన్ను బ్రతికించడానికి, నీకు ఆయన సీటునివ్వడానికి, నీకు ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి నా దేవుడు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, పక్కలో బల్లెం పొడిపించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, మోయలేని సిలువను మోసాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు, అమ్మకాన ఉమ్ము వేయించుకున్నాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. దేవుని బిడ్డలారా అరచేతులతో చరిపించుకున్నాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని అనుభవించింది కూడా నిన్ను నా దేవుడు ఆయనతో ఉంచాలని, నిన్ను నా దేవుడు నిత్యరాజ్యములో ఉంచాలని, ఆ బంగారపు వీధుల్లో నిన్ను నడిపించాలని జీవము కలిగిన దేవుని ఆశ అంతా. దేవుని బిడ్డలారా, ఇకనైనా నిద్ర మేల్కోండి. నువ్వు నిద్ర మేల్కొనక గనక ఉంటే, నువ్వు అలాగే నిద్రిస్తూ గనక ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలలో నువ్వు నిలబడలేవు. దేవుని బిడ్డలారా, ఆ రోజు శిష్యులు నిద్రించడం వల్లే కదా యేసుక్రీస్తు ప్రభువారి కళ్ళ ముందే ఆయన ఎవరో తెలియదని చెప్పింది, ఆయన్ని విడిచిపెట్టి వేసి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు మేలుకోమన్నప్పుడు నువ్వు మేలుకోగలిగితే జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ లోకములో ఉన్నటువంటి చీకటి నీ దగ్గరికి రాలేదు, సాతాను నిన్నేమి చేయలేడు. ఎందుకంటే నిద్రించడం వల్ల నీవు చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నావు, నీవు ఆత్మీయతను కోల్పోయి భక్తిహీనతలోకి వచ్చేస్తున్నావు. నీకు లోకానుసారమైన మనసే వస్తుంది కానీ జీవం కలిగిన దేవుని వైపు చూద్దామన్న మనసు రావట్లా. నువ్వు ఏ పని చేసినా ఇది దేవుని చిత్తమా కాదా అన్న ఆలోచన నీకు పోయింది. ఎవరి దగ్గరికి అదన్నా అవసరమైతే ఎవరి దగ్గరికైనా పరిగెత్తుతున్నావు కానీ ప్రభు దగ్గర అడిగే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఈరోజు జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి నా దేవుని కృప మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. నా దేవుడు మీ హృదయాలను తెరచునుగాక, మీ కన్నులు తెరచునుగాక, మీరు ఆయనను గుర్తెరుగు మనస్సు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవుని బిడలారా, ఇదే ప్రకారం కనుక నువ్వు నిద్రిస్తూ ఉంటే రేపు దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేమమ్మా. మత్తయి సువార్త 25:1 ఉంటుంది, 10 మంది కన్యకలలో 5 బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తలుపు కొట్టినప్పుడు నిద్రించే పరిస్థితిలో ఉన్నారు. అలాగే మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళ దివిటీవుల్లో నూనె అయిపోయింది. నూనె ప్రార్థనకి సాదృశ్యం. ప్రార్థన లేని జీవితాలు విడవబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోలేరు. దేవుని బిడ్డలారా, మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడదు. దేవుని బిడ్డలారా, కనుక ముందుగా నువ్వు అసలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసుకో. ఈ లోకంలో అనేక దేవతలు, దేవుళ్ళు అన్నబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పాపుల కొరకు చనిపోయిన వాడు యేసయ్యలాగా ఎవరు లేరు. అలాగే జీవము కలిగిన దేవుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరని పక్కాగా ఆధారంగా ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారే ఆ మాటను చెప్పగలిగాడు. ఇక ఏ దేవుడు నేనే అన్న మాట చెప్పాల. నేనే అన్న మాట ఎవరికి సాధ్యం కదా, అది యేసుక్రీస్తు ప్రభువారికే సాధ్యం. ఎందుకంటే ఆదాము అవ్వ పాపములో పడిపోయినప్పుడు పాపం వలన వచ్చిన జీతం మరణము కాబట్టి మరణ శాసనము రాసిన వాడు దేవుడే గనక ఆ మరణ శాసనం మరలా తీసివేయాలంటే దేవుడే మరణిస్తే తప్ప దానికి పాపక్షమాపణ కలగదని అందరూ సామాన్యంగా చెప్తారని బైబిలే చెప్తుంది. కనుక మరణ శాసనం రాసిన వాడే
నా యేసయ్యే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి పాపము లేకుండా జీవించి పరిశుద్ధంగా జీవించి మరణించి మరణపు ముళ్ళును విరిచి నా దేవుడు నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. కనుక ఆ నిత్య జీవం పొందుకోవడానికే నువ్వు యేసయ్య దగ్గరకు రావాల్సింది. ఇవన్నీ ప్రభువు నీకు ఇచ్చే గిఫ్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఈ లోకంలో నువ్వు ఆశీర్వదించబడ్డా, నువ్వు సంతోషంగా సమాధానముగా ఉండా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నా, ఇదంతా దేవుడిచ్చేటువంటి గిఫ్ట్ నీకు. నువ్వు నిద్ర మేల్కొని చేసే ప్రార్థనను బట్టి నా దేవుడు నీ యందు ఆనందించాడు కాబట్టి నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఇశ్రాయేలీల ప్రజలందు దేవుడు ఆనందిస్తే ఆ సువిశాలమైన మంచి దేశం మనకిస్తాడని యెఫున్నె కుమారుడైన కాలేబును కుమారుడైన యెహోషువ సాక్ష్యం చెప్పినట్లుగా నిజంగా దేవుడు మీ యందు ఆనందిస్తే ఖచ్చితంగా నా దేవుడు మంచి జీవితాన్ని, మంచి దీవెనలను, మంచి ఆశీర్వాదాలను మీకు ఇస్తాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఒకానొక సమయంలో నా పరిస్థితి బహుదూరణం దేవుని బిడ్డలారా. ఏమీ లేకుండానే ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూసిన పరిస్థితి. మా తండ్రి గారి సేవకుడు కొప్పుల యోసేపు గారు చనిపోయిన తర్వాత నేను ఎలా బ్రతకాలని ఏడుస్తుంటే నా తండ్రి ప్రార్థన ఆలకించి నా దేవుడు నువ్వు బ్రతకటానికి కాదయ్యా నేను నిన్ను ఇందులోకి పిలిచింది, నీ ద్వారా అనేకులను బ్రతికిస్తానని నా దేవుడు నన్ను పిలిచి, నా దేవుడు నాతో మాట్లాడి ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాను అంటే అది నా దేవుని మహాకృప. మీరు అర్థం చేసుకోండి. జీవం కలిగిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఒకవేళ ప్రార్థనాత్మను కోల్పోయావేమో, ఒకవేళ నీవు భక్తి జీవితాన్ని కోల్పోయావేమో, ఒకవేళ మరలా పాపంలో పడిపోయావేమో, దేవుని బిడలారా, అతిక్రమంలో దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని వాడు కనికరము పొందుతాడని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా మరలా పొరపాటు చేస్తే ప్రభువే మాట్లాడుతున్నాడు. ఏ నాటికి ఆనాడు చాలని ఇప్పుడే మోకరించండి, ఇప్పుడే మేల్కొనండి, ఇప్పుడే ఆ నిద్రమత్తులో నుంచి మీరు బయటికి రండి. నా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే నమ్ముతున్నావో నా దేవుడు నీకు అన్నీ చేస్తాడు. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. కనుక మాట ఇచ్చినవాడు దేవుడే కదా. అబద్ధమాడ్డానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడని నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా దీవించమని సెలవు ఆయన దీవించను, దాన్ని నేను మార్చలేనని బిలాం బాలాగుతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇది మాట దేవుని మాట కనుక ఆయన మాట సత్యం. నమ్మండి. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. నువ్వు గనక మేల్కొనగలిగితే నా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడతారు. ఈ వాక్యము ద్వారా ఎంతమంది ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఏ కష్టంలో ఉన్నారో తెలియదు, నాకు ఏ నష్టంలో ఉన్నారో తెలియదు, ఏ బాధలో ఉన్నారో తెలియదు, ఏ చీకటి శక్తి చేత పీడింపబడుతున్నావో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని నమ్ముకొని కూడా పడిపోయిన స్థితిలోనే 38 ఏళ్ల నుంచి కోనేటి దగ్గర పడిపోయిన వాళ్ళలాగా ఆ స్థితిలోనే ఇంకా ఎంతకాలం ఉంటావు? లెగు దేవుని బిడ్డలారా, నా దేవుడు ఒకనాటికి నిన్ను దర్శిస్తాడు. ఈరోజు ఈ మాటల ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. 38 ఏళ్ల నుండి పడిపోయినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి నా యేసయ్యే వచ్చాడు. ఎవ్వరూ సహాయం చేయాల, ఆయన వెళ్ళి మునగలేకపోయాడు. కానీ అతని ఆశని, అతని కష్టాన్ని చూసి, అతని నిరీక్షణను చూసి నా దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఈరోజు కూడా ఈ మాటల ద్వారా నిన్ను ఆదరిస్తుంది, నీకు తెలియపరుస్తుంది, నీతో మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు. కనుక ఆయనే ఈరోజు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడబోతున్నావు. ఆయనే మాటిస్తున్నాడు నీకు. ఎవరైతే ప్రార్థనాత్మను కలిగి ఉంటారో, ఎవరైతే మేల్కొనగలుగుతారో వాళ్ళ మీద యేసయ్య ప్రకాశించాడు. దేవుని బిడ్డలారా, నేను దిక్కులేని స్థితిలో, ఇంటికి తలుపులు లేక 5 పిల్లల్ని పెట్టుకొని నైట్ అంతా ఏ కుక్క వచ్చిద్దో, ఏ పిల్లి వచ్చిద్దో, ఏ దొంగ వస్తాడో అని నేను ఒక్కడిని మేల్కొని ఉంటే నా బిడ్డలు, నా భార్య పడుకొని ఉండేవాళ్ళు. తెల్లవారిన దాకా అలానే కూర్చొని మరలా వాళ్ళు లేచిన తర్వాత నేను పడుకుంటే వాళ్ళు మేల్కొని ఉండేవాళ్ళు.
ఆ సమయంలో నాకు ఆదరించింది, నాకు అన్నం పెట్టింది, నాకు ధైర్యం ఇచ్చింది, నన్ను కాపాడింది నా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే తెల్లవారులు 16 రాత్రులు ప్రార్థన చేశా. ఆ 16 రాత్రులలో నా దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నీ బండిలో ఎప్పుడైనా పెట్రోల్ తగ్గిందా? నీ కడుపుకి ఎప్పుడైనా ఆకలి అయిందా? ఇగో నేనుండా, నువ్వు నడి సముద్రంలో ఉన్నా నేను నీకు భోజనం పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు నా దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నీకు వాగ్దానం ముందు లేచి నిలబడమని చెప్పాడు. నీ శత్రువు బలమైన వాడైనప్పటికీ వాడి చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తా, నీ చేయి నేను పట్టుకోలే ఉండానని ఎన్నో ఉపద్రవాల నుంచి అయిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అలాగే స్నేహితులు, బంధువులు నన్ను చేదరించుకొని వెలివేస్తే ఈ రోజున నా దేవుడు ఒక్కడ నా పక్షాన ఉండడం వల్ల మరలా సమస్తాన్ని అందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు జీవము కలిగిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. పడిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు, ఎండిపోయిన వాళ్ళకి ఎముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా ఇంత గొప్ప దేవుణ్ణి వదిలిపెట్టుకోవద్దు, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ నువ్వు పొందుకోలేకపోవడానికి కారణం ఒక్కటే, నువ్వు నిద్రపోతున్న స్థితిలో ఉన్నావు. నీ ఆత్మీయ స్థితి నిద్రపోతుంది, నీ ప్రార్థనా స్థితి నిద్రపోతుంది, నీ భక్తి నిద్రపోతుంది. అమ్మో, నా యేసయ్యకు వ్యతిరేకంగా నేను ఈ మాట ఎలా మాట్లాడాలి, ఈ పని ఎలా చేయాలి అని నువ్వు ఎప్పుడన్నా దేవునికి భయపడ్డావా? దేవుని బిడ్డలారా, నిద్ర మెలుకులో మత్తులో ఉండి కాని మాటలు మాట్లాడుతున్నావు, కాని పనులు చేసేస్తున్నావు. ప్రార్థన ఆత్మను బాగొట్టుకొని మందిరాలకి వెళ్ళటం మానేస్తున్నారు. నిందలు దేవుని మీద, సేవకుల మీద, సంఘాల మీద వేస్తున్నారు. ముందు నువ్వు మేలుకో, నా దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. నీవు మేలుకో, నా దేవుడే నీకు తోడై ఉంటాడు. ఈ సత్యాన్ని గ్రహించుకొని ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరుచున్నట్లుగా మీరందరూ ప్రార్థనాత్మతో నింపబడాలని, మెలకువగలిగిన ప్రార్థన కలిగి ఉండాలని, మీరు మీ కుటుంబాలు యేసుక్రీస్తు ప్రభువారి మహాకృపను బట్టి క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా, రక్షణానందంతో ఉండాలని ప్రభు ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము విన్నాము నాయన. నీ వెండినెముకలకు జీవాన్ని ఇచ్చే దేవుడు, మూడుబారిన జీవితాలు చిగిరింపజేసే దేవుడు, పడిపోయిన వారిని పైకి లేవనెత్తే దేవుడు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, కృంగిన వారికి చేయూతనిచ్చే దేవుడు, ఎరుకో ప్రాకారాలు పడగొట్టిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, యోర్దాన్ నీటిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, బండ నుంచి నీరు తెప్పించిన దేవుడు, ఆకాశం నుంచి ఆహారం కురిపించిన దేవుడు, సూర్యచంద్రుల్ని ఆపేసిన దేవుడు. ప్రభా, దేవతలలో నీ వంటి వాడు ఒక్కడను లేడు నాయన. నీ కార్యములకు సాటి అయిన కార్యం లేదు ప్రభా. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో నాయన, వారి అందరి హృదయాలను తెరవండి, కన్నులు తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. నువ్వు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నావు. నీ బిడ్డల స్థితిని మీరు తెలియపరిచి, నీ బిడ్డలను మేలుకొల్పి, అయా నీ నామ మహిమార్థమై నీ బిడ్డలకు నాయన ప్రార్థనాత్మ, అలాగే నేను మొదటి ప్రార్థన, మొదటి భక్తి, మొదటి విశ్వాసం బిడ్డలకు దయచేసి నీలో ఎదిగి ఫలించే భాగ్యం దయచేయమని, ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ స్వస్థతను దయచేయమని, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారు విడుదల దయచేయమని, ఆత్మలో వెనకబడిపోయిన వారిని మరలా బలపరచమని, అభిషేకించమని, నీ నామ మహిమార్థం 7 అంతల ఆత్మతో నింపమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, నువ్వు గొప్ప దేవుడు అని తెలియబడినట్లుగా ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో నాయన, వారితో మీరు మాట్లాడి, మీరు ఆకర్షించి నీ ఆలయానికి నిన్ను నమ్ముకునేటట్లుగా నీ కృపను బిడ్డలు అందరికీ అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని ఫలింపును దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. నేడు మానుదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించలాగన మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకలలోక పరిశుద్ధులకును, యేసుక్రీస్తు ప్రార్థన గోపుర విశ్వాసుల కుటుంబాలకును, ఈ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, నాకును ఇక్కడున్న బిడ్డలకును దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.